వచ్చే ఏడాది ఇదే రోజు 1,00,00,000 మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నామని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అమరావతి రాజధాని ప్రాంతం అనంతవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభమైంది. సభా ప్రాంగణంలో ఏర్పాటైన స్టాళ్లను పరిశీలించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కొంతమంది మంత్రులు, అధికారులు కూడా స్టాళ్లను పరిశీలించారు. స్టాల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యావరణ దినోత్సవానికి గుర్తుగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ఇదే రోజు 1,00,00,000 మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నామన్నారు. అటవీ పరిరక్షణ సమితి ఉద్యమకారులు అడవుల పరిరక్షణకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఇంటి అడ్రస్ కావాలంటే అదిగో ఆ మర్రి చెట్టు పక్క వీధిలో అనేవారు. ఇప్పుడు అసలు అలాంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇప్పుడు దాకా నేను పర్యావరణం కోసం వ్యక్తిగతంగా చేశాను కానీ కొన్నిసార్లు నాకు ఇప్పుడు ఈ అటవీ శాఖ కూడా పర్యావరణం రెండు నా దాంట్లో ఉన్నప్పటికీ నేను వచ్చే సంవత్సరం ఇదే రోజుకి కనీసం 1,00,00,000 మొక్కలు నాటి, అలాగే ఫారెస్ట్ ఫైర్స్ అడవిలో కార్చిచ్చులు కనుక ఆపగలిగి, ఇందాక మన అంకారావు గారు చెప్పినట్టుగా, కొమెర అంకారావు గారు చెప్పినట్టుగా అడవుల్లోకి గొర్రెల్ని పొట్టేళ్ళు మేపడానికి తీసుకుపోయి అక్కడ గడ్డి కోసం కాలుస్తూ ఉంటారు. వారికి కొంత అవగాహన సదస్సులు పెంచి వచ్చే సంవత్సరం ఇదే సమయానికి మనస్ఫూర్తిగా మీతోటి అనుభవంతో మాట్లాడతాను. ఒక అటవీ శాఖ మంత్రిగా కావచ్చు, పర్యావరణ శాఖ మంత్రిగా కావచ్చు.